చిల్లర పార్టీ, చిల్లర కోసం పార్టీలు మారేది రోజా. పర్యాటక శాఖని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డాలుగా రాష్ట్రాలు దేశాల బడి మీద తిరిగి అడ్డదిడ్డాలుగా సంపాదించుకుని అడ్డంగా పెరిగి అడ్డమైన మాటలు మాట్లాడింది. ప్రజలే తీసేశారు. 151లో 5 తీసేసి 11 మీకు ఇచ్చారు. ఆ 11 మీరు ఇచ్చి అసెంబ్లీకి మీరు వెళ్లకుండా వాళ్ళ మీద మాకు హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే అలాగే ప్రజలే తీర్పిచ్చారు కదా. వాళ్ళేం తీయలేదు కదా, అధికార పార్టీ ఏం తీయలే. మిమ్మల్ని ప్రజలే తీసేసి పక్కన పెట్టారు. మరి పక్కన పెట్టినప్పుడు ఉన్న 11 మంది అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయటం మీకు ఏంటి నొప్పి? ప్రతిపక్షం ఇవ్వాలి, ప్రతిపక్షం ఇస్తేనే మేము వెళ్తామనంట. ప్రజల తరపున పోరాటం జరిగితే మిమ్మల్ని 11 మంది గెలిపించారు కదా ప్రజలు. మరి ఆ 11 నియోజకవర్గాల ప్రజల తరపున మీరు వెళ్ళి మాట్లాడారు కదా అసెంబ్లీలో. అన్న నమస్తే, మీ పేరన్నా? కొండవేటి శ్రీనివాస్ అండి. ఏం చేస్తారు వీనస్ అన్న? ఏంటన్నా ఈ 19 నెలల కాలం, 20 నెలల కాలం ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో ఈ 20 నెలల కాలంలోనే చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాష్ట్రాలు మొత్తం నాశనం చేశారు, అప్పుల పాలు చేశారు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ కానీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అంటూ ఉన్నారు. ఒక సామాన్యుడిగా ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం గురించి? ప్రజలందరికీ తెలుసండి గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, ఎలా చేస్తుంది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వం ఎలా నడిపిస్తుంది, ప్రజల తరపున ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఎలా అయితే మనం అమరావతి డెవలప్ చేసుకుంటున్నాము అనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు అన్నంత మాత్రాన అవన్నీ పాత గవర్నమెంట్లో లాగా ఇక్కడ జరగవండి. ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం ప్రజల తరపున లబ్ధి చేకూరుస్తుంది, ప్రజలకి అన్ని విధాలా అండగా నిలుస్తుంది. మనం చూస్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య అయినా సరే చిన్నపిల్లలతో సహా మాకు ఈ రోడ్డు లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే దానికి వెంటనే 2-3 గంటల్లోనే సాల్వ్ అవుతుందా లేదా? మీరు కూడా చూస్తున్నారుగా, సాల్వ్ అవుతుందా లేదా? ఆ సాయంత్రానికే రోడ్డు శాంక్షన్ చేసామన్న వార్తలు మనం చూస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విషయం తన దగ్గరికి వెళ్ళినా సరే, అలాగే లోకేష్ గారు కూడా ఏ విషయం తన దగ్గరికి వెళ్ళినా సరే చేసి చూపిస్తున్నారు, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కోకోలలో ఇలాంటివి మనం ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, కోకోలలో జరుగుతూనే ఉన్నాయి. అది మీరు చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు ఏ ప్రభుత్వం ఎలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళంటావా ఇంకా అధికార పక్షంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే మారుతున్నారు. చూస్తున్నారు మీరు రప్ప. ఏదైతే మరి ఈ రోజున బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఇటు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 3,32,000 కోట్లు ప్రవేశపెడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు చంద్రబాబు కానీ వీళ్ళు వచ్చిన తర్వాతే ఇంత 3 లక్షల కోట్లు అప్పులు పెట్టేశారు, అసలు ఇంకా మన రాష్ట్రానికి వీళ్ళు బడ్జెట్ ఎలా వెచ్చిస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మన రాష్ట్రానికి ఎంత అప్పు పెట్టి వెళ్ళారనేది గత ప్రభుత్వం ప్రజలందరికీ తెలుసండి. ఆ అప్పుల్ని అధిగమించి ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలన్న పక్షంలో బడ్జెట్ ప్రవేశపెడతాం జరిగింది. ఆ బడ్జెట్ని ప్రజా ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని మేము అందరం నమ్ముతున్నాము. ఖచ్చితంగా అదే తిరుగుతుంది అన్న. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది వైసీపీ నాయకులందరూ కూడా ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న వేళలో అసెంబ్లీకి వెళ్లకుండా, ఒకవేళ అసెంబ్లీలోకి వెళ్తే మండలంలోనేమో బొత్స సత్యనారాయణ ఎప్పుడు చూసినా వాకౌట్ చేస్తా అంటున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే 11 మంది తీసుకుని బయటకు వచ్చేసారు. అసలు ప్రజలకి వీళ్ళకి ఎలాంటి గౌరవం ఇస్తున్నారు? అసలు గెలిపించిన తర్వాత 11 మందిని గెలిపించామని చెప్పి ప్రజలు కూడా అనుకుంటారు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఇలా చేస్తాం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చండి? వీళ్ళు ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు గౌరవించాలి. అది గౌరవించకుండా మేము 11 మందే ఉన్నాము, 11 మంది వెళ్తే వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని ఒక్కరున్నా సరే అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. మనం చూస్తున్నాం పార్టీలో ఒక్కరు ఉన్నా సరే, ఒక్కరు గెలిచినా సరే అసెంబ్లీకి వెళ్ళకుండా వీళ్ళు 151 ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ 22 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారు? మిమ్మల్ని దగ్గర ఇంకో 5-6 తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అని అన్నాడు. మరి స్వయంగా ఇప్పుడు ఏమి వీళ్ళు లాక్కోలేదు కదా, ప్రజలే తీసేశారు. 151లో 5 తీసేసి 11 మీకు ఇచ్చారు. ఆ 11 మీరు ఇచ్చి అసెంబ్లీకి మీరు వెళ్లకుండా వాళ్ళ మీద మాకు హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే అలాగే ప్రజలే తీర్పిచ్చారు కదా. వాళ్ళేం తీయలేదు కదా, అధికార పార్టీ ఏం తీయలే. మిమ్మల్ని ప్రజలే తీసేసి పక్కన పెట్టారు. మరి పక్కన పెట్టినప్పుడు ఉన్న 11 మంది అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయటం మీకు ఏంటి నొప్పి? ప్రతిపక్షం ఇవ్వాలి, ప్రతిపక్షం ఇస్తేనే మేము వెళ్తామనంట. ప్రజల తరపున పోరాటం జరిగితే మిమ్మల్ని 11 మంది గెలిపించారు కదా ప్రజలు. మరి ఆ 11 నియోజకవర్గాల ప్రజల తరపున మీరు వెళ్ళి మాట్లాడారు కదా అసెంబ్లీలో. మాట్లాడతారా? చేయరు. ఒక్క నిమిషం అసెంబ్లీలో ఉండరు. 10-11కి వెళ్తారు, మళ్ళీ 10 నిమిషాలు 11 నిమిషాలు ఉంటారు, వచ్చేస్తారు.
వచ్చేసి బయట ప్లాకార్డులు పట్టు తిరుగుతారు, రోడ్ల మీద పడి తిరుగుతారు, రప్పాలు అంటారు. దేనికి? ప్రజల తరపున పోరాటం చేయాలా మీరు అసెంబ్లీలో? ప్రజలు మీకు గవర్నమెంట్ కొన్ని తప్పిదాలు చేస్తుందేమో, అది దాటిని మీరు వెళ్ళి 11 మంది వెళ్ళి అక్కడ మీరు ఎత్తి చూపాలండి. మీ నియోజకవర్గాల్లో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం కావాలనేది మీకు అక్కడ మీరు చదివితేనే కదా ప్రజల తరపున పోరాటం చేసేది. అక్కడ వినిపిస్తే కదా స్పీకర్ గారి దగ్గర. మీరు వినిపించకుండా 5 నిమిషాలు ఉంటారు, నమస్తే చెప్పి బయటకు వచ్చేస్తారు. ఇంకా మీకు ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? దేనికి ఇస్తారు మీరు? మీకు రాలేదు కదా. అంటే ఈ రోజున వైసీపీ నాయకులు ఎవరైతే మండలంలో జరుగుతున్నాయి ఏదైనా క్వశ్చన్ అడగటం, లోకేష్ గారు మనం చూసే ఉంటాం మన అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు. ఈ పక్కన లోకేష్ కానీ వంగలపూడి అనిత కానీ వైసీపీలో ఉన్నది బేపత్తంగా ఫైర్ అయిపోయిన పరిస్థితి. ఎందుకనన్నా అలా మాట్లాడుతున్న కొద్దీ వైసీపీలో ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే మేము వాకౌట్ చేస్తాం. ఇందుకైనా ప్రజలు గెలిపించిన వాళ్ళని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయడానికైనా? అంతే కదండి. ఇప్పుడు ప్రజలు 11 మందిని గెలిపించారు, మీరు పోరాటం చేయాలి కదా. మీరు గతంలో చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు లేకపోయినా సరే, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పక్క వెళ్ళిపోయినా సరే జనసేన పార్టీ తరఫున ఆయన పోరాటం బయట ఉండి అసెంబ్లీకి వెళ్ళిపోయిన ప్రజల తరఫున పోరాటం చేశారా? కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకి ఎక్కడైతే వ్యవసాయంలో దెబ్బతింటే ఆయన సొంత డబ్బు తీసి ₹1,00,000 ఇచ్చారా? చేశారా? ఎక్కడ ఏ విషయం జరిగినా సరే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. అలాగే ప్రభుత్వంతో కూడా పని చేయించుకునేలా చేశారు. రోడ్లు అవసరమైతే రోడ్ల విషయంలో రోడ్లు లేకపోతే రోడ్లు తన సొంత కేడర్తో కలిసి రోడ్లు కూడా బాగు చేశారు. మట్టో ఏదో వేసి అలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారా? ప్రతిపక్షంలో సేమ్ ప్రతిపక్షంలోనే ఉన్నారు. 11 సీట్లు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారి కంటే. గతంలో ఆయన ఒక సీటు కూడా గెలవలేదు. మీరు 11 మంది ఉన్నారు కదా, మీరు పోరాటం చేయొచ్చు కదా. చేయకుండా ఎంతసేపు రోడ్ల మీదకి వెళ్ళడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, చిన్న పాయింట్ పెద్ద చేసి చూపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఊరుకొరకండి అధికార పక్షం వాళ్ళు. అన్న మరి ఏదైతే మన రోజా కూడా మాట్లాడుతుంది జనసేన గురించి, జనసేన మొత్తం ఒక కామసేన, దానిలో మనం ఉన్నది మొత్తం కామందులే. నాయకులు కూడా ప్రజలు గెలిపించింది కామందులే గెలిపించారు. వీళ్ళ మనం గెలిపించింది మహిళల్ని పట్ల ఎలాంటి గౌరవం లేదు వాళ్ళ నాయకులకి అని చెప్పి మాట్లాడుతుంది రోజా. అసలు ఎలా చూడొచ్చు అంటారు అవి చేసిన వ్యాఖ్యలు? రోజా గారి మాటలు మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు చూసాం, అలాగే మాట్లాడారు. ప్రతిపక్షంలో నగిరిలో కానీ వాళ్ళ పార్టీని ఓడగొట్టిన తర్వాత కూడా చూసాం అవే మాటలు, ఏం తగ్గదన్నమాట. ఆవిడ్ని మహిళలు ఎప్పుడు గౌరవించరు కూడా. చిల్లర మేము చూసామండి జనసేన పార్టీని చిల్లర పార్టీ, జనసేనలో ఉన్నవాళ్ళు చిల్లరోళ్ళు ఇవన్నీ మాట్లాడింది. చిల్లరది ఎవరనేది ఆవిడ తెలుసు, చిల్లర కోసం మాట్లాడేది ఎవరనేది ఆవిడకే తెలుసు. మేము చెప్పాల్సిన మా నోటితో మేము రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. చిల్లర కోసం వచ్చి మాట్లాడేది రోజా. మేము కాదు చిల్లర పార్టీ అని అంది కదా, చిల్లర పార్టీ చిల్లర కోసం పార్టీలు మారేది రోజా, మేము కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆవిడకి ఇంత గత గవర్నమెంట్లో పర్యాటక శాఖ ఇచ్చారు, యువజన శాఖ ఇచ్చారు. వాటికి ఏం కృషి చేసింది ఆవిడ? పర్యాటక శాఖని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డాలుగా రాష్ట్రాలు దేశాల బడి మీద తిరిగి అడ్డదిడ్డాలుగా సంపాదించుకుని అడ్డంగా పెరిగి అడ్డమైన మాటలు మాట్లాడిద్ది. ఆవిడ కూడా మాకు చెప్పేదా? ఎందుకంటే మేము ఆవిడని ఎప్పుడు ఇంతకంటే దిగజారదు అనుకోసారి 10 దిగజారే మాట్లాడిద్ది. మేము ఇంతకంటే మేము తిట్టకూడదు అనుకోసారి మేము కూడా చాలా దిగమింగులు. ఎందుకంటే మాకు కొన్ని విలువలు ఉంటాయి. మహిళ కదా ఆవిడ, అంతకంటే ఎక్కువ దిగసారి మేము మాట్లాడలేము ఆవిడ గురించి. ఆవిడ అర్థం చేసుకోవాలి. ఆవిడని రాష్ట్రంలో ఏ మహిళ కూడా గౌరవించదు. అసలు ఆవిడ ఆ మహిళ అనే గౌరవం కూడా మర్చిపోయి ఆవిడ మాట్లాడేది ఒక నోటికి ఏం మాట్లాడిద్దంటే అశుద్ధంగా మాట్లాడిద్ది. అంతకంటే దిగసారి ఎవరు ఈ రాష్ట్రంలో ఏ మహిళ మాట్లాడదు. ఆవిడ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పట్టించుకోరు కూడా.